చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో దేవుడు తలుపులు మూసివేయుట అనేది మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఆయా సిచ్యువేషన్స్లో, ఆ సందర్భాల్లో తలుపులు మూసివేయడం మనం చూస్తూ ఉంటామండి. ఉదాహరణకి ఆదాము హవ్వలు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు, దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఫలాన్ని తిన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆదాము హవ్వల్ని ఏదేను తోట నుండి బయటకు వెళ్ళగొట్టి ఆ ఏదేను తోటకి తూర్పు దిక్కున కెరూబులను, అదేవిధంగా ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలలను ఆయన పెట్టి ఆ ఏదేను తోట యొక్క తలుపుల్ని దేవుడు మూసేశాడు కదండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడిందండి. ఇక్కడ ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు ఏదేను తోట యొక్క తలుపులను మూసివేశాడు. అలా మూసివేయడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన ఎంతో ప్రేమించి సృష్టించినటువంటి ఆదాము మరియు హవ్వలు చేసినటువంటి అతిక్రమము, పాపము, పాప ఫలము. అంటే ఒక మానవుడు చేస్తున్నటువంటి ఈ పాపం అనేది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని చెడగొడుతుంది అని ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలండి. అంతే కదండి. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఆ ఏదేను తోటలో ఆదాము హవ్వ తిరిగారు. వారికి కావలసినట్టుగా వారు బ్రతికారు, వారికి కావాల్సింది వారు తిన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమం చేశారో, పాపం చేశారో, తలుపులు మూయబడ్డాయి. మరొక ఉదాహరణ మనం బైబిల్లో చూస్తే ద డోర్స్ ఆఫ్ ద ఆర్క్. మనందరికీ తెలుసు, దేవుడు నోవహును పిలిచి, నోవహు, నీవు సమస్త మానవాళి కొరకు, సమస్త జీవుల రక్షణ కొరకు నీవు ఒక ఓడను నిర్మించాలి అని దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పినటువంటి ఆ ఒక్క మాటను బట్టి నోవహు మరి అతని కుటుంబం సుమారు 100 సంవత్సరాలు కష్టపడి ఒక ఓడను నిర్మించారు. సుమారుగా రఫ్గా 100 to 120 years వారు ఒక ఓడను నిర్మించేటువంటి పనిలో వారు ఉన్నారండి. దాని అర్థం ఏంటో తెలుసా? 100 సంవత్సరాల పాటు ఆ ఓడ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్డ్. పలానా వాళ్ళు రావద్దని కానీ, మీరు ఎక్కద్దండి, మీరు రావద్దండి అని చెప్పి నోవహు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. రమ్మనే చెప్తున్నారు. కానీ 100 సంవత్సరాల పాటు తలుపులు ఓపెన్ చేస్తుండగా ఒక్కరు కూడా ఆ తలుపులోంచి లోపలికి రాలేదండి. ఆఫ్టర్ 100 years ఏం జరిగింది? దేవుని కృపా సమయం అంతా అయిపోయింది. దేవుడు ఇచ్చిన సమయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఆ తలుపులను మూసేశాడు. ఆ వాక్యం మనం చదువుకుంటేనండి, ఆదికాండము 7వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ప్రవేశించినవన్నీయు దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. దేవుడే మూసేసాడండి. గాడ్ హిమ్సెల్ఫ్, ద లార్డ్ షట్ హిమ్ ఇన్. అప్పటి వరకు ఆ తలుపులు ఓపెన్ చేసే ఉన్నాయి, కానీ సమయం మించిపోయిన తర్వాత తలుపులు మూయబడ్డాయి. మొట్టమొదటిగా ఆదాము హవ్వల్ని దేవుడు బయటకు వెళ్ళగొట్టి ఏదేను తోట తలుపులు దేవుడు మూసేశాడు. నోవహు చేత ఓడను నిర్మింపచేసిన తర్వాత, సమయం గతించిపోయిన తర్వాత దేవుడు ఆ ఓడ యొక్క తలుపులను మూసివేశాడు. మరొక చోట మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం చూస్తే, ద పారబుల్స్ ఆఫ్ ద 10 virgins. ద పారబుల్స్ ఆఫ్ 10 virginsలో మనందరికీ తెలుసు కదండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది? ఐదుగురు బుద్ధిగల కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. వారి చేతుల్లో డివిటీలు, ఆ డివిటీలకి నూనె. మరి 5గురు బుద్ధిగల కన్యకలు సఫిషియెంట్ ఆయిల్ తెచ్చుకున్నారు. మరొక 5గురు బుద్ధి లేని కన్యకలు ఆయిల్ తెచ్చుకోలేదు. సో ఈ పెండ్లి కుమారుని యొక్క రాక ఆలస్యం అవుతున్నప్పుడు కొంతమంది డివిటీలు ఆరిపోతున్నాయి, కొంతమంది డివిటీలు చక్కగానే ఉన్నాయి. ఈ ఎవరి దగ్గర అయితే ఆయిల్ అయిపోతుందో వారు మాకు ఆయిల్ కావాలన్నారు.
మాకు మీకు ఇది సరిపోదు, మీరు వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని చెప్తారు బుద్ధిగల కన్యకులు. వారు ఆ ఆయిల్ కోసం వెళ్ళే సమయానికే పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు. సిద్ధపడి ఉన్న వారితో వారు లోపలికి వెళ్తారు. తలుపు మూయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం అండి. అక్కడ 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చాలండి. ఇక్కడ కూడా ఇన్ ద సేమ్ వే అంతకు మునుపు ఏ రకంగా జరిగిందో ఇక్కడ కూడా ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పి అదే కార్యాన్ని మన ముందు పెడుతున్నాడు. ఏంటది? సమయం మించిపోయిన తర్వాత తలుపులు వేయబడతాయి, తలుపులు మూసివేయబడతాయి. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు వారు వర్తకుల దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయిల్ తెచ్చుకుని వచ్చే లోపు తలుపులు మూసివేయబడ్డాయి. డోర్ కొడుతున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అంటే తలుపు తీయబడదు. మీరు గెట్ లాస్ట్ అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడండి? గెట్ లాస్ట్. మరి ఇక్కడ కూడా తలుపులు మూయబడ్డాయి అనేది మనకు అర్థమవుతుంది. ద డోర్స్ వర్ క్లోజ్డ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సందర్భాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సందర్భాలు తీసుకోండి, ఉపమానాలు తీసుకోండి, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? దేన్ని మనకు గుర్తు చేస్తున్నాయి? దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, అంటే దేవునితో మనిషి కోల్పోయిన సంబంధాన్ని ఈ ఉదాహరణలన్నీ కూడా సూచిస్తున్నాయి. ఎస్, దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం పోయిందండి. ఎందుకు? కారణం ఏంటంటారా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతున్నానండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఏంటి కారణం? దేవునికి మనకి మధ్యన సంబంధం కోల్పోవడానికి అసలు ఏంటి కారణం? ఇదే కారణం. మానవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మానవుడు చేస్తున్నటువంటి క్రియలు, పాపాలు, ఇవన్నీ కూడా దేవునికి నరుకుని మధ్య అడ్డుగోడగా నిలబడుతున్నాయి అని ఈ వాక్యం ద్వారా ఎంతో స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు ఒక అతిపెద్ద సమస్య మానవాళికి ఏంటంటే, దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం మరలా తెరవబడాలి కదండి. మూసివేయబడినటువంటి ఆ తలుపులు మరలా తెరవబడాలి. ఆ తలుపులు తెరవబడాలనంటే ఆ తలుపులు తెరవగలిగే ఒక వ్యక్తి ఈ భూమి మీదకి రావాలి. ఆ వ్యక్తి జననంలో, పుట్టుకలో పాపం ఉండకూడదు. ఆ వ్యక్తి క్రియల్లో పాపం ఉండకూడదు. ఆ వ్యక్తి ఊహల్లో, హృదయంలో పాపం ఉండకూడదు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా ఎంచబడి మన కొరకు చనిపోవాలి. మన కొరకు ఆయన బలిగా అర్పించబడాలి. సరిగ్గా ఇదే జరిగిందండి. 2000 సంవత్సరాల క్రితము, 2000 years బ్యాక్, యేసు ప్రభు అనే ఆయన కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆయన పుట్టుకలో పాపం ఉందండి? ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన క్రియల్లో పాపం లేదు. ఆయన ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలో పాపం లేదు. చివరికి పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా ఎంచబడ్డాడు. కల్వరి శిలువపై ఆఖరి రక్తపు బొట్టు, ఏమండి, లిటరల్లీ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చాడండి. సహించాడు అవమానాల్ని. ఆ యొక్క పిడిగుద్దులను భరించాడు. ఉమ్మివేయబడినప్పుడు, భయంకరంగా అవమానపరిచినప్పుడు ఎంతో మన కొరకు ఆయన ఓర్చుకున్నాడు. మన కొరకు ఆ గాయాలను ఆయన సహించాడు. సహించి మన కొరకు కేవలము సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థము ఆయన చనిపోయాడండి. ఆ కల్వరి శిలువపై ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినాన ఆయన మరలా తిరిగి పైకి లేచాడు. హల్లెలూయా. సరిగ్గా ఇదే రోజు, ఈ ఈస్టర్ దినానే యేసుక్రీస్తు ప్రభు మరలా పైకి ఆయన లేచాడు. ఇందాక మీరు చెప్పారు, ఆ సమాధి తెరవబడింది. ఆ సమాధి తెరవబడిందండి. ఏ తలుపులైతే మనిషికి దేవునికి మధ్య వేయబడ్డాయో,
దేవుడు ఆయన త్యాగం ద్వారా మూసివేయబడినటువంటి ఆ తలుపులను ప్రభు మరలా తెరిచాడండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న గొప్ప ధనవంతులకు అది సాధ్యం కాలేదు. ఎంతో గొప్ప శాస్త్రవేత్తలకు, జ్ఞానులకు, పండితులకు సాధ్యం కానటువంటి ఒక అద్భుత కార్యాన్ని ప్రభు మన కోసం చేశాడండి. అదే ఆయన తలుపులు మన కొరకు తెరిచాడు. హీ ఓపెన్డ్ ద డోర్స్ ఫర్ ద హ్యూమన్స్, ఫర్ ద హ్యుమానిటీ. ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ అద్భుత కార్యము సమస్త మానవాళికి మరొక అవకాశం ఇచ్చిందండి. అదే దేవుణ్ణి చేరుకోగలిగేటువంటి అవకాశం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకోగలిగితే, లూకాసు వార్త 24వ అధ్యాయం అండి. ఫ్రమ్ 44 నేను చదువుతున్నానండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. 24 అండి, 24వ అధ్యాయము 44 అండి. ఎస్, అక్కడ కాదండి, 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. గత కాలంలో మరి ప్రవక్తులు చేసినటువంటి ఆ యొక్క ప్రవచన గ్రంథాల్లో, కీర్తనల గ్రంథాల్లో రాయబడినటువంటి ప్రతి ప్రవచనం నెరవేరునట్లు 3వ దినాన యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచాడండి. ఇక మీరు జాగ్రత్తగా గమనించారా? ఆయన చెప్తున్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడి ఉన్నవి. అప్పటి వరకు పాప క్షమాపణ ఏది? అసలు క్షమాపణ ఏదండి? అసలు అవకాశం ఏది? దేవుణ్ణి చేరుకునే మార్గం ఏది? ఈయన మరణంతోనే, ఈయన పునరుద్ధానంతోనే ఒక గొప్ప అవకాశం సమస్త మానవాళికి వచ్చింది. అదే పాప క్షమాపణ మరియు మారు మనస్సు. ఈ మారు మనస్సు మరియు పాప క్షమాపణ మరి ప్రపంచానికి దేవుడే తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చారండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యం మనం చూసినట్లయితే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సో లేఖనాలు నెరవేరునట్లు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకటి మాత్రం స్పష్టమైంది ఏంటండి? నౌ ద డోర్స్ వేర్ ఓపెన్డ్. ఇప్పటి వరకు తలుపులు మూయబడి ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మరొక పెద్ద ప్రశ్న, మరొక సమస్య ఏంటంటే, ఓపెన్ చేయబడినటువంటి ఆ డోర్ లోపలికి ఒక మనిషి ఏ రకంగా వెళ్ళాలి? జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి. ఆ ఓపెన్ చేయబడినటువంటి, తెరవబడినటువంటి ఆ ద్వారంలోకి మానవుడు వెళ్ళాలంటే కొన్ని విషయాలు ఉన్నాయండి. అది మీతో చెప్తాను. ఆ ద్వారంలో మనం ఎలా ప్రవేశించాలి అని అంటే, మొట్టమొదట ఎవరిలో అయితే క్రీస్తు ఉంటాడో, ఎవరి హృదయంలో అయితే క్రీస్తు పలికిన మాటలు వారి హృదయంలో ఉంటాయో, మరియు ఎవరి హృదయంలో దేవుని ఆత్మ నివాసం చేస్తుందో. ఈ ప్రాముఖ్యంగా 3 విషయాలండి. మొదటిది, ఎవరిలో క్రీస్తు ఉంటాడో అంటే ఏంటి? క్రీస్తు చేసినటువంటి క్రియలు లేదా క్రీస్తు వలె ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో. రెండవది, ప్రభు చెప్పినటువంటి మాట ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, అంటే మన జీవితంలో మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కాకుండా ప్రభు మనకు చెప్పినటువంటి మాటను అనుసరించి మనం జీవించే వారమైతే అప్పుడు మనలో దేవుని వాక్యం నివసించినట్టు కదండి. మూడవది ఏంటంటే, ఎవరిలో దేవుని ఆత్మ నివాసం ఉంటుందో. ఈ 3 క్వాలిఫికేషన్స్ మీకున్నాయా? మీరు దేవుడు ఓపెన్ చేసిన డోర్లోంచి మీరు వెళ్ళగలుగుతారు. లేవా? మీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఈరోజు ప్రభు ప్రపంచానికి మరొక అవకాశం ఇస్తున్నాడు. అదే తలుపులు మరలా తెరచుట. దేవుడు తలుపులు అయితే తెరిచాడు, కానీ అందులో ప్రవేశించాల్సింది మాత్రం మనమేనండి.
అందులో ప్రవేశించాల్సింది మాత్రం మనమే. ఆయన తలుపులు తెరిచాడు అందరికీ. సో అందులో మనం ఎంటర్ అవ్వాలి. అందులోకి ఎంటర్ అవ్వాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండాలి. ఏమంటే అంత ఇంపార్టెంటా? దేవుని ఆత్మ మనలో లేకపోతే మేము వెళ్ళలేమా అంటే సాధ్యం కాదండి. ఒక వాక్యం మీకు చూపిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 10 మరియు 11 అండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా అండి? ఎవరిలో అయితే దేవుని ఆత్మ నివాసం ఉంటుందో, దేవుని అక్కడ ఆత్మ హైలైట్ చేయబడింది అంటే పరిశుద్ధాత్మను సూచిస్తుందండి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ నివాసం ఉంటుందో మృతతుల్యమైన చావునకు లోనైన ఈ శరీరాన్ని మరలా అదే ఆత్మ పైకి లేవనెత్తుతుంది. ఆ అర్హత ఎవరైతే సాధిస్తారో, అర్హత అంటే ఎవరైతే వారి జీవితాల్లో పరిశుద్ధాత్మకు ఆ యొక్క స్థలాన్ని ఇస్తారో, పరిశుద్ధాత్మ వారిలో ఉండేలా జీవిస్తారో, వారు ఆ తెరవబడిన ద్వారంలోనికి వెళ్ళగలుగుతారు. మరి ప్రపంచానికి దేవుడైతే, ప్రభు అయితే అవకాశం ఇచ్చారు. ఆయన లేచారు, ఆయన ఇక్కడ లేరు. హీఈస్ నాట్ హియర్, హీ హాజ్ రైజన్ జస్ట్ హ్యాజ్ హీ సెడ్. ఆయనైతే లేచాడు, మనకి డోర్లు ఓపెన్ చేశాడు. అందులో ప్రవేశించాల్సింది మాత్రం మనమే. అలా ప్రవేశించాలంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. అట్టి రీతిగా మనం జీవిద్దాం. ఆ ద్వారంలో మనం ప్రవేశించగలిగే అర్హతను మనం సాధిద్దాం. దేవునికి దేవుని వాక్యానికి మనం లోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును నాయనా, మరి ఈ సమస్త మానవాళికి దేవునికి నరునికి మధ్య కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని మరలా తెరుచుట కొరకు తండ్రి, మీరు సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థం చనిపోయారు నాయన. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారు ప్రభువా. మూసివేయబడినటువంటి ఆ తలుపులను మీరు మరలా తెరిచారయ్యా. ఇప్పుడు మా వంతు నాయన, దేవుని ఆత్మను మా హృదయాల్లో పెట్టుకుంటూ మీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. అట్టి రీతిగా బ్రతికి ఆ ద్వారంలో ప్రవేశించగలిగేటువంటి అర్హతను సాధించగలిగే కృప అందరికీ మీరు దయచేయవలసిందిగా, అందరికీ మీరు తోడుగా వారు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.